హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేదైతే అప్డేట్ అయిపోయిందనమాట. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే, అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వాటికి ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇలాగ పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా మీకు అందజేస్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే, ఏపీలో రేపటి నుండి ఆగస్టు నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేదైతే అప్డేట్ అయిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పటికే రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు 13,000 రూపాయలను మన ఏపీ ప్రభుత్వము వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకైతే రిలీజ్ చేసింది. అయితే ఈ డబ్బులనేదైతే రిలీజ్ అవుతూ ఉందన్నమాట. అంటే ఒక్కసారిగా అందరికైతే పడవు కాబట్టి డీబీటీ విధానం రిలీజ్ చేశారు కాబట్టి మనకు ఈ యొక్క డబ్బులనేది 21వ తారీఖున రిలీజ్ చేస్తారు. కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. పడినటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే గ్రీవియన్స్ రైజ్ చేసుకోవాల్సిందే. గ్రీవియన్స్ రైజ్ చేసుకుంటే మళ్ళీ చెక్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సెకండ్ అటెంప్ అనగా ఒక ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆగస్టు 30వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. అలాగా సెకండ్ అటెంప్ట్‌లో వీళ్ళందరికీ కూడా గ్రీవియన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా. ఓకేనా? ఇదిలా ఉండగా మనకు రేపటి నుంచి విడుదలయ్యేటువంటి పథకాల గురించి చూద్దాము. మనకు ప్రతి నెల కూడా 1వ తారీఖున, 2వ తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్లను. ఓకేనా? అయితే రేపు ఆగస్ట్ నెలలో కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, ఈసారి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈ పంపిణీ తేదీల్లో ప్రభుత్వము కొన్ని మార్పులు, చేర్పులను తీసుకొచ్చిందనమాట. ఓకేనా? నేను ఆల్రెడీ పూర్తి వివరాలతో సెపరేట్‌గా వీడియో చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేసున్నాను. ఒకసారి దాన్ని కూడా వెళ్ళి విజిట్ చేయండి, చూడండి. ఓకేనా? అయితే నేను ఇప్పుడు చెప్పేటువంటి 6 జిల్లాల్లో ఈ నెల 30వ తారీఖునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఓకేనా? ఆ డిస్ట్రిక్ట్స్ ఏవేవి అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, చెప్తాను జాగ్రత్తగా. ఓకేనా? ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం. ఓకేనా? ఈ యొక్క 6 డిస్ట్రిక్ట్స్‌లలో మాత్రం ఈ నెల 30వ తారీఖు నుండే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఓకేనా? ఎందుకు అంటే ఆగస్టు 1వ తారీఖున ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెనింగ్ అయితే చేయబోతున్నారనమాట. ఆ కారణం చేతనే ఈ 6 జిల్లాల వాళ్ళకు 30వ తారీఖునే పెన్షన్ డబ్బులనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. మిగిలినటువంటి వాళ్ళందరికీ యాజువల్‌గా ప్రతి నెల 1, 2 తారీఖులు పంపిణీ చేస్తారు కదా! అంతే ఆ డేట్స్‌లలోనే. ఓకేనా? అప్పటికి మనకు ఈ నెల ఆగస్ట్ నెల 1వ తారీఖున శనివారం అయితే వస్తుంది. ఆ రోజు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఉదయం 6:30 నుండి సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు తీసుకోవచ్చు. మోస్ట్‌లీ అందరూ ఆ రోజు తీసేసుకుంటారు. ఓకేనా? ఎవరైతే అరకొర మిగిలి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున తర్వాత రోజు పంపిణీ చేస్తారు. అయితే ఆగస్టు 2వ తారీఖున ఆదివారం అయితే వస్తుందనమాట. ఆ రోజు పంపిణీ చేయరు. ఎందుకంటే గ్రామ సచివాలయం అధికారులకు హాలిడే ఉంటుంది కాబట్టి. దాని తర్వాత 3వ తారీఖున చేస్తారు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. 1వ తారీఖున ఎవరైనా పెన్షన్లు తీసుకోలేకపోయినట్లయితే 3వ తారీఖున వెళ్ళి తీసుకోండి. 2వ తారీఖున ఇవ్వరనమాట, పంపిణీ చేయరు. ఓకేనా? ఇలాగా పంపిణీ తేదీల్లో కొంచెం మార్పులు, చేర్పులను తీసుకొచ్చిందనమాట ప్రభుత్వము. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈసారి పెన్షన్లు అనేటువంటివైతే అందుతాయి. అనర్హులందరికీ కూడా పెన్షన్లను రద్దు చేస్తున్నారు. వీటితో పాటుగా కొన్ని కొత్త పెన్షన్లు కూడా యాడ్ అవుతాయన్నమాట తప్పకుండా. అవేంటంటే స్పౌస్ పెన్షన్లు.
సో స్పౌస్ పెన్షన్లు అయ్యేటువంటి ప్రతి నెల కూడా కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తూనే ఉంటారు. మొన్న జూలై 1వ తారీఖున కూడా కొన్ని 5,000 చిల్లర వరకు కొత్త పెన్షన్లు యాడ్ చేశారు స్పౌస్ పెన్షన్ల కింద. అలాగే రేపు ఆగస్ట్ నెలలో కూడా కొత్త పెన్షన్లు యాడ్ అవుతాయి తప్పకుండా. ఈ స్పౌస్ పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళకు ఆగస్ట్ నెల 1వ తారీఖున ఈ ప్రతి నెల పెన్షన్స్ పంపిణీ చేసేటువంటి లబ్ధిదారులతో పాటుగా వాళ్ళకు కూడా పెన్షన్లను ఇస్తారు. 4,000 రూపాయలు మాత్రమే వస్తాయి వాళ్ళకి. రిమైనింగ్ ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి, అలాగే కొత్త వితంతు పెన్షన్లకు సంబంధించి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు కూడా. సో ప్రస్తుతానికైతే సమాచారం అయితే ఏం లేదు. ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ రూపంలో మీకు అందరికీ కూడా అందజేస్తూ ఉంటాను. సో ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ప్రతి నెల 1వ తారీఖున వస్తుందంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో పాటుగా ఇంకొకటి కూడా గుర్తుకొస్తుంది అందరికీ, ఉచిత రేషన్ పంపిణీ. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రజెంట్ ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఎన్డీయూ వాహనాలు ఎటువంటివి రావడం లేదు. సో అవి క్యాన్సిల్ చేశారు కాబట్టి మీరు రేషన్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి మాత్రమే మీకు రావాల్సినటువంటి రేషన్ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆగస్టు 7వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు. ఎప్పుడు? ఆగస్టు 7వ తారీఖున. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది అర్హులు ఉంటారని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం త్వరలో మరొక తీపి కబురు చెప్తుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7వ తారీఖున నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తులను చేనేత జౌళి శాఖ పూర్తి చేసిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 54,000 మంది అర్హులు ఉంటారని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందించనున్నట్లు చెప్తూ ఉన్నారు. వైకాపా సర్కారు హయాంలో ఈ పథకం కింద 24,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సరే చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఏటా ఈ యొక్క చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఆగస్టు 7వ తారీఖున పథకాన్ని అయితే ప్రారంభిస్తారన్నమాట. ఓకేనా, సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 54,000 మంది అర్హులు మాత్రమే ఉన్నారు అంచనా వేస్తున్నారు జస్ట్. ఓకేనా, ముందు ఇంకా మనకు కొంచెం టైం అయితే ఉంది కాబట్టి ఈ లోపల కొంతమంది యాడ్ అవ్వచ్చు తప్పకుండా అర్హులైనటువంటి వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పథకం ఏంటి అంటే, చాలామంది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు పెట్టుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఆగస్ట్ నెల మొదటి వారంలోనే రిలీజ్ చేసేందుకు ఎక్కువగా స్కోప్ అయితే ఉందన్నమాట. సో ఇప్పటికే చాలా టైం అయితే అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్లు కొంచెం ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో. ఓకేనా, సో ఈ వెరిఫికేషన్లు అన్నీ పూర్తి అయిపోయాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు వచ్చేస్తాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. ఈ గ్రామీణ విభాగంలో వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం కింద 2,39,000 రూపాయలు అందుతుంది ఇల్లు నిర్మించుకోవడం కోసం. ఇవి కూడా విడతల వారీగా వస్తాయి. ఓకేనా, సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో రిలీజ్ అయినప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడే ఉంటుంది బెనిఫిషరీ సెర్చ్ అని. ఓకేనా, బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే చెక్ చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్తాను, ముందు వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నానండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.